నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. ఈ జగతిలోని 4 పునాదులు భూతదయ, నిరహంకారం, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం. ఇవన్నీ కలిసిన మహర్షి గౌతమి మహర్షి కథ ఇది. మనం తెలుగు రాష్ట్రాలలో ప్రవహిస్తున్న గోదావరి నది జన్మ కథ ఇది. ఇది కేవలం పురాణ గాథ కాదు, మన జీవితానికి మార్గదర్శకము. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న గౌతమ మహర్షి జీవిత కథ ద్వారా మనం ఎన్నో మానవ విలువలు నేర్చుకోవచ్చు. బ్రహ్మచర్యం, పరోపకారం, కృతజ్ఞత, ఈర్ష, అసూయ, మత్సరముల చెడు ఫలితాలు మరియు గోదావరి నది అవతరణ వెనక ఉన్న మహోన్నత కారణాన్ని తెలుసుకోబోతున్నాము. ఇది తెలుగు లోకోపయోగ కథ. ఈ కథను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. గోదావరి నది అవతరణ రహస్యాన్ని, గౌతమ మహర్షి గొప్పతనాన్ని తెలుసుకొని వారి అనుగ్రహం పొందండి. వీడియోని లైక్ చేయండి. మీరు ఎప్పుడైనా గోదావరి నది స్నానం చేశారా? కమెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఒకసారి సృష్టికర్త అయిన చతుర్ముఖుడు సరస్వతీదేవిని మెప్పించటానికి అహల్యను సృష్టించాడు. నా హల్యతి ఇది అహల్య అంటే ఎందులోనూ అరకొరలు లేనిది, సాటి లేనిది అని అర్థము. బ్రహ్మదేవుడు ఆ అపూర్వ గుణవతి సౌందర్యవతికి వరుడెవడని యోచించి తీవ్ర బ్రహ్మచర్య నిష్ఠ నిగ్రహం ఉన్న సంయమీంద్రుడే ఆమె భర్త కాగలడని నిశ్చయించినాడు. గౌతమ మహర్షి అట్టి ధీరుడని కనుగొని అతనిని పరీక్షించుటకై, నాయనా, ఈ అతిలోక సుందరి నా పుత్రిక అహల్య. ఈమెను నీ ఆశ్రమంలో వదిలి వెళ్తున్నాను. జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ వచ్చి ఆమెను తీసుకువెళ్తాను అని ఆజ్ఞాపించాడు. ఆ పరమేష్ఠికి ప్రీతి చేయుట కంటే అధికమేమున్నది అని తలచి గౌతముడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరస వహించాడు. ఎంతో కాలము గడిచిపోయింది. అయినా ఎన్నడూ సంయమీంద్రుడైన ఆ గౌతముడు అహల్యను చూసి చలించలేదు. పరమశివ భక్తుడైన ఆ గౌతముడు పంకజాసనుని పరీక్షలో నెగ్గాడు. గౌతముని నిగ్రహాన్ని మెచ్చుకొని అహల్యను అతనికి అర్ధాంగిగా అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు. మహర్షులు తపస్సుకై అనేక ప్రాంతాలు సంచరిస్తూ కొన్ని చోట్ల నివసించి తమ తపశక్తి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం పునీతం చేసి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అలా ఒకసారి గౌతమ అహల్య దంపతులు త్రయంబకేశ్వరుని సన్నిధి వద్దనున్న బ్రహ్మగిరిపై ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఉండసాగారు. గౌతముడు వ్యవసాయ, భూమజల శాస్త్రాలలో నిపుణుడు. భారతీయుల వేద విజ్ఞానం భౌతికమైన విజ్ఞానమే కాక దానికి ఆధారమైన ఆధ్యాత్మిక దైవిక విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. గౌతముడు భౌతిక విజ్ఞానముతో సాధించలేని పనులను దైవిక శక్తి ద్వారా సాధించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేశాడు. ప్రకృతిని క్షోభించకుండా వివిధ రకాలుగా కాలువలు, జలాశయాలు నిర్మించి ఎందరినో ఆదుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి ఆయన ఉన్న ప్రాంతంలో క్షామము వచ్చింది. యోగీశ్వరులు తప్ప మిగిలిన వారంతా ప్రాణాలు కాపాడుకోవటానికి తలా ఒకవైపు వెళ్ళిపోయారు. దయాళువైన గౌతముడు ప్రజల పశుపక్షాదుల బాధలు చూడలేకపోయాడు. అనివార్యమైన ప్రారబ్ధాన్ని కూడా మార్చగలిగే శక్తి తపస్సుకున్నదని తెలిసి గౌతముడు 6 నెలలు వరుణదేవుడికై తీవ్ర తపస్సు చేశాడు. గౌతముడి పరోపకార బుద్ధికి మెచ్చి వచ్చిన వరుణుడిని గౌతముడు వర్షాన్ని ప్రసాదించమని కోరాడు. అప్పుడు ఆ వరుణుడు, ఓ మునీంద్ర, కాలధర్మమును అతిక్రమించి వర్షించలేను కదా. మహాకాలుడైన ఆ పరమేశ్వరుని ఆజ్ఞానుబంధులము మేము. జీవుల పాపపుణ్యాలను అనుసంధానము చేసి ఆ మహేశ్వరుడు మా ద్వారా ప్రకృతిని శాసిస్తాడు. ఇప్పుడు కొంతకాలము క్షామము తప్పదు అని అన్నాడు. ప్రాణులను రక్షించాలని దృఢ సంకల్పంతో ఉన్న గౌతముడు అక్షయ జలం కోరాడు. వరుణుడు అక్షయ జలాన్ని అనుగ్రహించాడు. ఇలా తన తపశ్శక్తి ద్వారా గౌతముడు ప్రాణికోటికి ప్రాణదానం చేశాడు. అహల్య, గౌతమ దంపతులు నిరంతర అతిథి సేవా పరాయణులు. గౌతముడు తన వ్యవసాయ శాస్త్ర విజ్ఞానముతో శిష్యుల సహాయముతో వరి, కూరగాయలు మొదలైన పంటలు పండించేవాడు. పరమసాధ్వి, పతివ్రత అయిన అహల్య ఆ పంటల నుండి వచ్చిన వాటిని వండి అతిథులకు, ఆర్తులకు పెట్టేది. అపర అన్నపూర్ణ వలె విరాజిల్లేది ఆ అహల్య. ఇలా ఉండగా గౌతముడు అహల్యల అద్వితీయ అతిథి సేవ, వారి ధర్మనిరతి చూసి ఈర్ష చెందారు కొందరు మునులు. ఆహా, ఈర్ష అతి దారుణమైనది.
అది మహామేధావులైన మునులను సైతం విడువదు. ఈ జలం తాము తెచ్చిందేనని అహంకారంతో విర్రవీగుతున్నారీ అహల్యా గౌతములు అంటూ కువ్యాఖ్యానాలు చేసేవారు. ఈర్ష మత్సరముగా మారి చివరికి వాళ్ళు గౌతముణ్ణి అక్కడ నుండి వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నారు. అన్నం పెట్టిన గౌతమునికి కృతజ్ఞత చూపకపోవటమే కాక అతనికి కీడు చేయాలని అనుకున్నారు. మత్సరముతో బాధపడుతున్నవాడు ఎంత పాపకార్యము చేయటానికైనా వెనకాడడు కదా. గౌతముడు తపస్సును లోకహితార్థము ఉపయోగించితే ఈ మునులు మత్సరముతో అతనికి హాని చేయటానికి ఉపయోగించారు. పవిత్రమైన మంత్రములను లౌకిక స్వార్థ ప్రయోజనాలకై వాడకూడదని తెలిసి కూడా ఆ మునులు గౌతమునికి కీడు చేయాలనే ఉద్దేశముతో మహాగణపతిని మంత్రబద్ధముగా ఉపాసన చేశారు. ప్రత్యక్షమైన విఘ్నేశ్వరునితో తమ కోరిక చెప్పారు. ఆ వినాయకుడు ఆశ్చర్యపడి, ఔరా, ఏమీ చిత్రము, ప్రాణదాతకి ప్రత్యుపకారం చేయకపోగా అతనికి అపకారం చేస్తున్నారే, ఇట్టి కృతజ్ఞల పాపానికి నిష్కృతి ఉండదు అని తలచి, నాయనలారా, అపకారికి ఉపకారము చెయ్యమని మన శాస్త్రాలు ఘోషిస్తుంటే మీరు కనీసము కృతజ్ఞతా ధర్మాన్ని కూడా పాటించుట లేదెందులకు? ఈ ప్రయత్నం మానండి, కృజ్ఞతకు మించిన పాపం లేదు అని హితువు చెప్పాడు. స్వామి, నీవు నిజంగా మంత్రబద్ధుడవే అయితే మా కోరిక తీర్చు అని సమాధానం చెప్పారు ఆ మునులు. ఎవరి కర్మకు వారే బాధ్యులు, అటులనే అగుగాక అని అంతర్ధానమయ్యాడు మహాగణపతి. గణేశుడు ఒక మాయాధేనువును సృష్టించాడు. అది గౌతముడి పొలాన్ని పాడు చేయసాగింది. పవిత్రమైన గోమాతను ఎన్నడూ అదిలించరాదని తెలిసిన గౌతముడు ఆ మాయాధేనువును పక్కకి పంపాలని గడ్డి పరకలు తీసుకుని గోవుపై వేశాడు. దానికే అది మృతి చెందినది. గౌతముడు దుఃఖిస్తూ, పరమేశ్వర, నేనేమి అపరాధం చేశాను? గడ్డి పరకలు తగిలి గోవు మృతి చెందటం ఏమిటి? నన్ను ఈ ఘోరమైన గోహత్యా పాతకము నుండి రక్షించు స్వామి అని ఆక్రోశించాడు. ఇలా బాధపడుతున్న గౌతముని చూసి ఆ మునులు, గోహత్య వంటి మహాపాతకము చేసిన మీరు పవిత్రమైన ఈ ఆశ్రమంలో ఉండకూడదు, తక్షణం వెళ్ళిపోండి అని తూలనాడి రాళ్లు విసిరి వెళ్ళగొట్టారు. మహాపాపము చేశానే అనే దుఃఖంతో గౌతముడు, అహల్య ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయారు. సకల ధర్మ సూక్ష్మాలు తెలిసిన గౌతమ మహర్షి ప్రాయశ్చిత్త విధానము తెలిసినా కూడా పండిత మండలిచే ఆమోదముద్ర వేయించుకోవాలనే ఉద్దేశముతో క్రోశ దూరం వెళ్ళినా తిరిగి వచ్చి తనకు అపకారం చేసిన మునులకు నమస్కరించి, అయ్యా, నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉపదేశించండి అని ప్రార్థించాడు. గౌతమ, చేసిన తప్పు చెప్పుకుంటూ పృథ్వీకి 3 మార్లు ప్రదక్షిణము చేసి ఇక్కడ మాసవ్రతము చేయాలి, లేదా ఈ బ్రహ్మగిరికి 101 మార్లు ప్రదక్షిణము చేసి 1,000,000 పార్థివ లింగారాధన చేసి గంగా స్నానము చేయాలి అని ప్రాయశ్చిత్త మార్గాన్ని బోధించారు. గౌతమ మహర్షి అటులనే చేశాడు. అప్పుడు పరమశివుడు సంతోషించి, నాయన గౌతమ, నీవు ధన్యుడవు, ఆజన్మ శుద్ధుడు అయిన నీకు పాపము లేదు. ఇదంతా ఆ మునుల కుతంత్రము. ఈ కృతజ్ఞులకు ప్రాయశ్చిత్తము లేదు. వీరు భ్రష్టులై వేద మార్గాన్ని వదిలి నాకు దూరమవుతారు. వీరి వంశంలోని వారంతా పతితులవుతారు. వత్స, ఏదైనా వరం కోరుకో, ప్రసాదిస్తాను అని అన్నాడు. కరుణామయుడైన గౌతముడు, స్వామి, ఈ మునివరులు నాకు ఉపకారమే చేశారు. వీరి వల్లనే కదా నేడు నాకు నీ దర్శన మహద్భాగ్యము కలిగినది అని అన్నాడు. పరమశివుడు గౌతముని క్షమాగుణము చూసి సంతోషించాడు. స్వామి, లోక కళ్యాణార్థము గంగను ప్రసాదించు అని కోరాడు గౌతముడు. పరమశివుని సంకల్ప మాత్రాన ప్రత్యక్షమైన గంగా భవానిని స్తుతించి గౌతముడు, భాగీరథివై ఉత్తర భారతమును అనుగ్రహించినట్టే గోదావరివై దక్షిణ భారతాన్ని, ఆంధ్రభూమిని పునీతము చేయి తల్లి అని ప్రార్థించాడు. గౌతమ మహర్షి కోరిక మేరకు గంగాదేవియే గోదావరి నదిగా దక్షిణ భారతదేశంలో ప్రవహిస్తుంది. గంగాదేవి కోరికపై ఆ పరమేశ్వరుడు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ రూపుడై గోదావరి నది జన్మస్థానములో అవతరించాడు. గౌతమ మహర్షి పేరున ఆ నది గౌతమి నదిగా ప్రసిద్ధికెక్కినది. మనం ఈ కథలోని నీతులను మరొక్క మారు చూద్దాము. ఈ ప్రపంచానికి ఆధారమైన 4 పుణ్యస్తంభాలు భూతదయ, నిరహంకారం, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం. ఈ గుణాలు నిండుగా ఉన్న గౌతముడు మనకు ఆదర్శ పురుషుడు. బ్రహ్మదేవుని పరీక్షల్లో నెగ్గి గౌతముడు తన అఖండ మనోనిగ్రహాన్ని మనకు చూపాడు. క్షామము నుండి ప్రాణాలను కాపాడి
తన దయ పరోపకార బుద్ధి చూపాడు. సకల ధర్మరహస్యాలు తెలిసిన పండితుల వద్దకు వెళ్లి ప్రాయశ్చిత్త విధానము తెలుసుకుని తన వినయ వైభవాన్ని చాటాడు. ప్రకృతిని క్షోభించకుండా మానవ కళ్యాణం సాధించే విజ్ఞానము భారతీయులది. గౌతముడు భౌతిక విజ్ఞానానికి దైవిక శక్తిని జోడించి ప్రజాశ్రేయస్సును కల్పించాడు. అహల్య గౌతములు అసామాన్యమైన అతిథి సేవ చేసి మనకు మార్గదర్శకులయ్యారు. వారు రోజు వరి, కూరలు మొదలైనవి పండించి వండి ఆర్తులకు వడ్డించేవారు. కృతజ్ఞత లేకుండా ఉండటానికి మించిన పాపము లేదని పరమశివుడు చెప్పాడు. అట్టివారి పాపానికి నిష్కృతి లేదని మనకు చెప్పాడు పరమేశ్వరుడు. కావున మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. ఈర్ష, అసూయ, మత్సరము మానవునిచే ఎట్టి దారుణ పాపకృత్యాన్నైనా చేయిస్తాయి. కాబట్టి మనసు ఈర్షకు లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.